హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ బ్రదర్స్. ఈరోజు మేము మా ఫ్యామిలీతో కలిసి దైవ దర్శనం కోసం ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళాము. ఈ యాత్రలో అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్, శ్రీకుర్మం టెంపుల్ మరియు సాయికోటి మహాస్తూపం దర్శనం చేసుకున్నాము. ఉదయం 6 గంటలకి ఇంటి నుంచి బయలుదేరామండి. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలతో ప్రయాణం అంటే మధ్యాహ్నం ఎండలో ఇబ్బంది అవుతుందని భావించి చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా బయట తినకుండా ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకెళ్ళాం. మా పిల్లలు, అక్క, బాబు కారులో అందరూ ఫుల్ అల్లరి చేస్తూ ప్రయాణాన్ని చాలా ఎంజాయ్ చేశారు. ముందుగా మేము అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళాం. మేము చేరేసరికి ఉదయం 8 గంటలు అయింది. ఆదివారం అయినప్పటికీ సుమారు 1 గంటలోనే స్వామివారి దర్శనం అయిందండి. సూర్యనారాయణ స్వామివారి దివ్య దర్శనం ఎంతో ప్రశాంతతను ఇచ్చింది. ఆ తర్వాత శ్రీకుర్మం వెళ్ళే దారిలో ఒక చోట ఆగి మా టిఫిన్స్ కంప్లీట్ చేసేసాం. తర్వాత శ్రీకుర్మం ఆలయానికి చేరుకున్నాం. ఈ ఆలయానికి నేను వెళ్ళడం ఇదే మొదటిసారండి. ఆలయం చాలా అద్భుతంగా, పురాతన వైభవంతో కనిపించింది. శ్రీకుర్మం గ్రామం శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాకుళం టౌన్ నుండి రోడ్ మార్గం ద్వారా బస్సులు, ఆటోలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీకుర్మం మహావిష్ణువు అవతారమైన తాబేలు రూపంలో కొలువైన ప్రపంచంలోనే ఏకైక దేవాలయం. ఇది పితృకార్యాలు చేయడానికి కాశీతో సమానమైన పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారు కూర్మనాథుడిగా శిలా రూపంలో స్వయంభూగా వెలిశారు. ఆలయ గర్భాలయంలో మూల విరాట్ తాబేలు ఆకారంలో కనిపిస్తుంది. ఈ ఆలయం దాదాపు 2వ శతాబ్దానికి చెందినది. 11వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యులు దీన్ని సందర్శించి శివాలయంగా ఉన్న దీనిని వైష్ణవ క్షేత్రంగా మార్చారని పురాణాలు చెప్తున్నాయి. వైష్ణవ దేవాలయంలో సాధారణంగా ఒకే ధ్వజస్తంభం ఉంటుంది. కానీ శ్రీకుర్మం ఆలయంలో తూర్పున, పశ్చిమాన 2 ధ్వజస్తంభాలు ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళ ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక్కడ తాబేళ్లు కూడా ఉండడం ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న వాతావరణం మనసుకి ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. ఇక్కడ స్వామివారికి జరిగే సహస్రనామ పూజనంలో భాగంగా శంఖ చక్రాలను అలంకరిస్తారు. ఆలయ ప్రాంగణంలో మొత్తం 108 ఏకశిలా రాతి స్తంభాలు ఉన్నాయి. వీటిలో కొన్ని స్తంభాలు కింద భూమికి ఆనకుండా పైకప్పు నుండి కిందకి వేలాడుతున్నట్లు అద్భుతంగా చెక్కబడ్డాయి. ఆలయ ప్రదక్షిణ మండపం గోడపై ఒడిశాకు చెందిన పట్టచిత్ర శైలిలో 100 ఏళ్ల నాటి అరుదైన చిత్రాలు ఉన్నాయి. వీటిలో శ్రీకృష్ణుని లీలలు, రామాయణ ఘట్టాలు కనిపిస్తాయి. సాధారణంగా విష్ణుమూర్తి విగ్రహాలకు నిత్య అభిషేకం చెయ్యరు. కానీ భారతదేశంలో నిత్యం మూల విరాట్కు అభిషేకం జరిగే కొన్ని విష్ణు ఆలయాల్లో ఇది ఒకటి. జమ్మూ కాశ్మీర్ తర్వాత దుర్గామాత వైష్ణోదేవి అవతారంలో కొలువైన 2వ ఆలయం ఈ క్షేత్రంలోనే ఉంది. ఆలయ ఆవరణలో భూగర్భంలో పాతాళ వినాయకుడి విగ్రహం ఉంది. సాధారణంగా భక్తులు మెట్లు దిగి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు. స్వామివారి దర్శనం అయినాక మేము కందివలసలో ఉన్న సాయికోటి మహాస్తూపానికి వెళ్ళాం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కందివలస గ్రామంలో భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక అద్భుతమైన నిర్మాణం ఉంది. అదే సాయికోటి మహాస్తూపం లేదా ఆనంద సాయి స్తూపం. ఈ మహాస్తూపం దాదాపు 141 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. దూరం నుంచే కనిపించే ఈ అద్భుతమైన నిర్మాణం భక్తుల మనసులను ఆకట్టుకుంటుంది. ఈ స్తూపం యొక్క ప్రత్యేకత ఏమిటంటే భక్తులు స్వయంగా తమ చేతులతో రాసిన ఓం శ్రీ సాయినాథ నమః నామజప పుస్తకాలని ఇక్కడ భద్రపరుస్తారు. అలా కోట్ల సంఖ్యలో సాయినామాలు ఈ స్తూపంలో నిల్వ చేయడాన్ని సాయికోటి మహాస్తూపం అని పేరు వచ్చింది. ఇది శ్రీ షిరిడి సాయి సేవాశ్రయంలో భాగంగా నిర్మించబడింది. ఇక్కడికి వచ్చే భక్తులు ధ్యానం చేస్తూ ప్రశాంతతను అనుభవిస్తారు. ప్రశాంతమైన వాతావరణం, భక్తి భావన, సాయి నామస్మరణ ఇవన్నీ కలిసి ఈ పవిత్ర స్థలం నిజంగా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించాల్సిన ప్రదేశం. మేము సాయి స్తూపానికి చేరేసరికి సుమారు 12 గంటలైంది. ఎండ ఎంత ఎక్కువగా ఉందంటే కాలు కాలిపోతున్నా కూడా భక్తితో ముందుకు నడిచాం.
ఈ స్తూపానికి కూడా నేను వెళ్ళడం ఇదే మొదటిసారండి. ఎంతో విశాలమైన ప్రాంగణం, ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన నిర్మాణం మాకు చాలా నచ్చాయి. బాబా కృపతో మేము ఇంటి నుంచి తీసుకెళ్లిన లంచ్ కూడా ఇక్కడే ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని తినేసామండి. దైవ దర్శనంతో పాటు కుటుంబంతో కలిసి భోజనం చేయడం కూడా చాలా ఆనందంగా అనిపించింది. బాబా ఆశీస్సులతో ఈరోజు మొత్తం ఎంతో సంతోషంగా గడిచింది. మొత్తానికి మా దైవ దర్శన యాత్ర చాలా ఆనందంగా, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా సాగింది. మీరు కూడా ఒకసారి మీ ఫ్యామిలీతో కలిసి ఈ పవిత్ర క్షేత్రాలను సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వ్లాగ్స్, దేవాలయ దర్శనాలు మరియు ఫ్యామిలీ వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై సూర్యనారాయణ స్వామి, జై కూర్మనాథాయ స్వామి. ఓం శ్రీ సాయిరామ్.